చెప్పుకోను దీనికి సమాధానం. కేసినేని నాని చెప్పాడంటున్నా కదా, కేసినేని నానికి ఒక శాపం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాడు, ఏంటయ్యా శాపం అంటే ఒక ముని శపించాడంట ఎక్కడో. ఎందుకంటే ఈ మధ్య గుళ్ళకి అట్లకి వెళ్తాడు చూడండి మీరు, ఎప్పటి నుంచి వెళ్తుంటాడు గడవల్లో గుడికి అక్కడ. చూడకుండా ఒక ముని పడుకొని ఉంటే కాలు తొక్కేశాడంట. పండగ ఉంటాడు కదా, కాలు తొక్కేస్తే ఆ మునికి బాగా నొప్పించి లేచి శపించాడు. ఈరోజు బట్టి నీ నోట్లోంచి ఏ ఒక్క నిజం చెప్పినా నీ తల 1000 ముక్కలు అయితేనే శపించాడు. అప్పటి నుంచి కేసీఆర్ నాని అనేవాడు పరమ వెధవ. ఆయన మాటలు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, ఒకటి కూడా నిజం చెప్పదు. వైసీపీలో చేరి 7 పార్లమెంటులో ఉన్న 7 వైసీపీ అభ్యర్థులు గెలుస్తారన్న. నీ దెబ్బకి వసంత కృష్ణప్రసాద్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం, ఆ నాన్న హోమ్ మినిస్టర్ కూడా చేశాడు. నీ దెబ్బకి ఒక వికెట్ పడిపోయింది బాబు. అసలుకే పార్టీ అటు ఇటుగా ఉంది, మళ్ళీ ఇందులోకి వచ్చి ఈ అబద్ధాలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఏమాట కృష్ణప్రసాద్ ఒకసారి చెప్పాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించున్నాను. నేను నన్ను జగన్మోహన్ రెడ్డి విమర్శించమన్నాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించున్నాను చెప్పాడు. వీడు వచ్చి ఇందులో అడిగి పెట్టాడు. వీడికి డిపాజిట్లు రావు, వీడి పక్కన తిరిగితే మనకి డిపాజిట్లు రావు అని ఒక వికెట్ పడిపోయింది. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేని భక్తులు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే ఆ రాజకీయ భిక్షతో పార్లమెంట్ సభ్యులుగా అలాగే శాసనసభ్యులుగా ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం, లేనిపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడిపోయారు. ఇప్పుడు కొత్తగా వీడు కేసీఆర్ నాని అనే కుక్క మనవడం మొదలుపెట్టింది. మొన్నటి వరకు కొడవలు నాని మురిగేవాడు, మా నాని నాటి ఈ నానిని పలికిస్తుంది. వీడు మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఆయన మీద ఒక నింద వేశాడు. ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్పున్నాం. దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావుల దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేసీఆర్ నాని సంచారి చంద్రుడు అయినట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసీఆర్ నాని చెప్పాడేలాగా అని ఇతను చెప్పినాడు. బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే 10 రోజుల ముందు ఇలాంటి నీచ నికృష్ట విధవలాంటి సీఎం నా జీవితంలో చూడలేదని కేసీఆర్ నాని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నాడు. అక్కడ ఒక మూట తీసుకున్నాడు ఖర్చులు కానీ. ఆ మూట రూపాయి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా అడగండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక్క 100 రూపాయల నోటు ఎవరికన్నా సరే సహాయం చేశాడు అక్కడ ఒక్క చెప్పండి, ఒక్కసారి చెప్పండి. సత్యం ఇదేదో ప్రెస్ పిన్ అబద్ధాలు ఆటం లేకపోతే ప్రెస్ పిన్ ఎదుటి మనిషి మీద నింద వేయడమో కాదు. 100 రూపాయలు వాడి చేతిలో సహాయం చేయడు. ఎవడన్నా మూట ఇస్తే మూట తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాడు. నాకు తెలిసి నిన్న మైలవరం దాంట్లో కూడా ఇన్ఛార్జిగా వెళ్ళాడంటే ఎలాగ కృష్ణప్రసాద్ లేడు, ఎక్కడ కూడా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలని మోటార్ మొత్తం చదువుకొని ఇంటికి తీసుకుపోతాడు. అది వీడి ఎలకాదు పార్టీ వాళ్ళు నలుగురు వెళ్ళలేదు. నువ్వు మళ్ళీ మైలవరం నియోజకవర్గం ఇచ్చారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీకి కేసీఆర్ నాని బలం ఎంత ఉందో ఈ పార్టీ తెలిసిపోయాడు. బలం కావాలి. మన ఊరికి అప్లికేషన్ పెట్టాం. మా సోదరులు అందరూ
10 మందిని తీసుకుంటే పెద్ద ర్యాలీ. అసలు నువ్వు పార్టీ మారేటప్పుడు నీ బలం చూపుతారు కదా, ఏది నీ బలం ఏది? ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. నాకు తెలిసి వీటికి టికెట్ కూడా ఇవ్వడు. ఎందుకంటే కేసీఆర్ నాని అనేవాడికి వైసీపీ పార్టీకి బరువే తప్ప ఏ సమయంత లాభం లేకపోగా ఆఖరికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా మీరు పోటీ చేయం బాబు అని పారిపోతున్నారు. అది వీడు ఉన్న పరపతి. ఇంకోటి చెప్తున్నారు, ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నీ బతుకు, ఇది నీ బలం అని ధర్మపతులా బలిసి ఆ లాభ చూసి బలం అనుకుంటున్నాను. నీ వెనక పట్టుమని 4 మనుషులల్లా నువ్వు చంద్రబాబు గారిని నడిపిస్తావు. వీడు ఎంత బ్లాక్ మెయిల్ అంటే విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ చేస్తారా ఈడా, లేకపోతే నేను పార్లమెంటు సభ్యుడిగా రిజైన్ చేస్తానని చెప్పి చంద్రబాబు గారిని ఆ రోజు 3 ఎంపీలు ఉన్నారు, ఎందుకు లేటుతో గొడవ అని నేను రాజీనామా చేస్తాను, వెస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేయించుకున్నాను. వెస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేయించుకొని వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాశనాన్ని చూడటమే కాకుండా వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే కాలంలో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేనటువంటి కోవర్ట్ వీడి. ఇవాళ అర్థమవుతుంది కదా మీకు. ఒక పక్క అల్లంపల్లి సింగ్కి ఇంకో పక్క దేవినేని అమరావతి వేసుకొని తిరుగుతున్నాడంటే ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కోవర్ట్. వీడు చేయడమే కాకుండా వాడి పదవిని అడ్డం పెట్టుకొని ఇది నిజం, నేను చెప్పేది నిజం, వాడు నిజం కాదంటే రమ్మని ఎదురు బదులు నాకే మీడియా ముందుకు రమ్మను, నేను రుజువు చేస్తా. వెస్ట్ కోఆర్డినేటర్ పదవి అడ్డం పెట్టుకొని నేను ఎంపీగా వెళ్తాను, మీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాను అని 2 వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు అంటే కేసీఆర్ నాని అప్పు అంటే గోడ కొట్టిన సున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ నాని అప్పు తీసుకోవడం అంటే గోడకే కొరత సున్నం మళ్ళీ వెనక్కి తీసుకోగలమా? వాడి అప్పుల బాధితులు చూడాలంటే పెద్ద లిస్ట్ ఉంది.